ప్రైజ్ ది లార్డ్. పరిశుద్ధ గ్రంథము నుండి నిర్గమాకాండము 20వ అధ్యాయము 7వ వచనం. నీ దేవుడైన యెహోవా నామమును వ్యర్థముగా నుచ్చరింపకూడదు. మన దేవుడైన యెహోవా నామమును వ్యర్థంగా నుచ్చరింపకూడదని బైబిల్ గ్రంథం మనకు తెలియజేస్తుంది. మన దేవుని నామము పరిశుద్ధమైనది, ఘనపరచబడినది. దేవునిని మనం ఘనపరిస్తే, దేవుని యొక్క నామాన్ని మనం ఘనపరిస్తే, దేవుడు మనకిచ్చిన గ్రంథాన్ని ఘనపరిస్తే దేవుడు మనల్ని ఘనపరుస్తాడు. వ్యర్థమైన మాటల్లో మాట్లాడేటప్పుడు దేవుని నామముని ఉచ్చరింపకూడదు. వ్యర్థమైన పనులు చేసేటప్పుడు మన దేవుని నామాన్ని ఉచ్చరింపకూడదు. ఎందుకంటే దేవుని నామాన్ని వ్యర్థంగా ఉచ్చరింపేవాడిని దేవుడు నిర్దోషిగా ఎంచడు. వాడిప్పటికీ దోషిగానే ఉంటాడు. అందువల్ల మన దేవుని నామాన్ని ఘనపరిచి దేవుని యందు భయభక్తి గల జీవితంతో పెరుగుదాము. ఆమేన్.